అందరికీ నమస్కారం. సయాజీ షిండే మంచి టైమింగ్ ఉన్న మరాఠీ నటుడు. ఆయన తెలుగులో కూడా 2003 సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన టాగోర్ సినిమా ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. తర్వాత 2006 సంవత్సరం పోక్రీ సినిమాలో ఆయన ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది. ఆయన పోలీస్ ఆఫీసర్గా దాంట్లో నటించారు. ప్రెస్ మీట్లో జర్నలిస్టులతోటి ఆయన ఒకటి డైలాగ్ చెప్తాడు, తిన్నామా పండుకున్నామా తెల్లారిందా, అందరు ఇదే కాన్సెప్ట్తో బతుకుతున్నారు అంటాడు. నిజంగా ఆ డైలాగ్ చాలా బాగా నచ్చింది, చాలా ఫేమస్ డైలాగ్ కూడా. అయితే ఈ వీడియో చేస్తుంది నేను ఆయన సినీ రంగం గురించి, ఆయన సినీ జీవితం గురించి కాదు, కానీ విలన్గా అనేక సినిమాల్లో నటించిన ఆయన రియల్ లైఫ్లో విలన్ ఏమో కానీ రియల్ లైఫ్లో ఆయన హీరోయిజం చూపిస్తున్నారు, హీరోలాగా పనిచేస్తున్నారు. దాని గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అయితే ఈ మధ్యకాలంలో 2020 సంవత్సరంలో ఆయన తల్లిగారు చాలా వృద్ధాప్యంలోకి వచ్చేసినప్పుడు ఆయన దిగులు పడుతున్నవాడంట. తల్లి చనిపోబోతుంది, ఎలా చేయాలి, ఎంత డబ్బు ఉన్నా కానీ ఏం చేయలేకపోతున్నాను అని బాధపడుతున్నవాడు. తల్లిని అడిగాడట, అమ్మ నీకోసం నన్ను ఏం చేయమంటావు అంటే, అయ్యా మన ఊర్లో చెట్లు ఎక్కువగా లేవు, అంతకుముందు ఉండే, ఇప్పుడు చెట్లు ఎక్కువగా లేవు, అన్ని కొట్టేశారు, కొన్ని చెట్లు నాటించాయి అన్నాడంట. ఆయన వెంటనే అమ్మ కొన్ని చెట్లు ఏంటంటే దాదాపుగా 5,000 చెట్ల వరకు నాటిస్తానని చెప్పి ఆమెకు మాట ఇచ్చాడు. తర్వాత ఆమె చనిపోయింది. ఆ చనిపోయిన తర్వాత ఆయన తల్లికి ఇచ్చిన మాట ప్రకారం 5,000 చిన్న మొక్కలు తీసుకొచ్చి ఆ గ్రామంలోనూ చుట్టుపక్కల గ్రామాల్లో నాటించాడు. అయితే అవి ఎదుగుతున్న క్రమంలో ఆయనకి దాంట్లో తల్లిని చూసుకోవడం మొదలుపెట్టాడు. తల్లిని గుర్తుగా దాంట్లో ఆ చెట్లలో చూసుకోవడం మొదలుపెట్టాడు. ఇక తను ఇంకా ఎక్కువ చెట్లు నాటించాలని ఇంకా తరచుగా చెట్లు నాటించడం మొదలుపెట్టాడు. కానీ ప్రజల భాగస్వామ్యం లేకుండా బ్రతికించడం కష్టం మొక్కలని అర్థమైపోయి ఆయన సహ్యాద్రి దేవరి అనే ఒక ఎన్జిఓని స్టార్ట్ చేశారు. ఎన్జిఓని స్టార్ట్ చేసి ప్రజలను భాగస్వామ్యం చేయడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి మహారాష్ట్రలోని చాలా గ్రామాల్లో మొక్కలు నాటుకుంటూ పోయాడు. ప్రజల భాగస్వామ్యంతో మొక్కలు నాటుకుంటూ ఆ మొక్కలు పెంచే బాధ్యతను వారికి ఇస్తూ అనేక గ్రామాలు తిరుగుతూ ఆయన యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నాడు. దాదాపు 29 ప్రదేశాల్లో ఆయన ఇప్పటి వరకు మొక్కలు నాటుకుపోయాడు. ఆ మొక్కలు ఇప్పుడు కౌంట్ చేసినట్లయితే 6,50,000 మొక్కలు వచ్చాయంట. ఇది ఒక ప్రజా ఉద్యమంగా మారిపోయింది. ఈ మధ్య కాలంలో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే, ఆయన పుట్టి పెరిగినటువంటి సతారా జిల్లాలో రోడ్డు వైడనింగ్ జరుగుతుంటే, జాతీయ రహదారి వైడనింగ్ చేస్తుంటే దాదాపుగా 500 పెద్ద ఎదిగిన వృక్షాలు కొట్టేయడానికి సిద్ధపడ్డారట. ఆ విషయం తెలుసుకొని ఆయన నేషనల్ అథారిటీస్, హైవే అథారిటీస్ వాళ్ళని అప్రోచ్ అయ్యి, ఈ మొక్కల్ని కొట్టేయద్దు, వీటిని నేను రీప్లాంటేషన్ చేస్తాను, ఒక చోటకి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఇంకొక చోట నాటిస్తానని చెప్పేసి ఆయన గోరేగావ్ ప్రాంతంలోని అమ్మవాడి అని ఒక గ్రామంలో ఈ 500 మొక్కల్ని రీప్లాంటేషన్ కోసం జాగ్రత్తగా తరలించి అక్కడ చెట్ల హాస్టల్ మొదలుపెట్టాడట. ఆ హాస్టల్లో ఆ మొక్కల్ని పెంచుతూ వాటిని తిరిగి బ్రతికింప చేస్తున్నాడు. షిండే గారు తన వంతు బాధ్యతగా ఇన్ని లక్షల మొక్కలు నాటించడం, ఇంకా ఈ ఉద్యమాన్ని విస్తృత స్థాయిలో కొనసాగించడం నిజంగా అభినందదగిన విషయం. స్ఫూర్తి మీడియా షిండే గారికి సెల్యూట్ తెలియజేస్తుంది.